మనం గురుదేవుని ఫోటో కూడా బస్ ఓకే. సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవులైన సత్యానంద మహర్షుల వారికి మరియు బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి, శ్రీహరి తీర్థ స్వాముల వారికి, ఆశీనులై ఉన్న మాతృపితృ స్వరూపులందరికీ హృత్పూర్వక సుమాంజలి అర్పిస్తూ ఇది ఈరోజు 8వ అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాం. అంటే 8వ అధ్యాయాలు 8 అయినాయి. ఇది 8వ సత్సంగము కాదు, 9వ సత్సంగం. అయితే మొట్టమొదటి రోజు ఆశ్రమంలో చాలు చేసినప్పుడు భక్తి యోగంతో ప్రారంభించాలని ప్రారంభించడం జరిగింది. అందుకు ఇది 8వ సత్సంగం. 9వ సత్సంగం 8వ అధ్యాయం. 8వ అధ్యాయము దీని గూర్చి మన భగవానుల వారు అమృత తరంగిణిలో ఎంతో రాశారు. ఏంటిది మొయ్యెత్తలేనంత బరుగున్నది గ్రంథం. ఇది అగ్గిపెట్టెలో పడుతుంది. మనం అగ్గిపెట్టె భగవద్గీతలో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి. ఆ అగ్గిపెట్టంత దాన్ని ఇంత పెద్దగా చేశారు మన మహర్షులు గారు. అంటే వారు కష్టపడి సాధించి తపస్సు చేసి గ్రంథాలను చదివి దాని జ్ఞానమంతా క్రోడీకరించుకొని ఆయన ఏదో గ్రంథం ప్రింట్ అయితే అనే ఉద్దేశంతో రాసుకున్నది కాదన్నమాట. ఆయన మళ్ళెప్పుడన్నా చదివి గ్రంథమంతా చదవనక్కర్లేదు, విషయం ఇక్కడ రాసుకున్నా కదా దీన్ని చదువుకోవచ్చు అని రాసుకున్నటువంటి గ్రంథమే గీత పెద్దగా. మరి అందరికి ఉపయోగపడేటట్టు రాయాలనుకుంటే ఇంకెంత పెద్దగా. అందులో ఇది ప్రశ్నతో కూడుకున్నటువంటి అధ్యాయం. ప్రశ్నతో అయితే ఇది ప్రశ్నతో కూడుకున్నటువంటి అధ్యాయం. అంటే అర్జునుడు ప్రశ్నిస్తేనే భగవద్గీత ప్రారంభమైంది. ప్రశ్నకు జవాబు చెప్పడానికి 18 అధ్యాయాలు పట్టినాయి. 18 అధ్యాయంలో చివరి వరకు 72వ శ్లోకమును నష్టోమోహ స్మృతి లబ్ధానికప్పుడు అర్జునుడు అంటే అప్పుడు ఆగింది భగవద్గీత చెప్పేది. అటువంటి భగవద్గీతలో కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అని కృష్ణ పరమాత్మను అర్జునుడు, ఇది ప్రశ్న అర్జునుడితోనే మొదలైంది. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. దానికి భగవానుల వారు అందులో ఎన్ని అధిభూతం క్షరోభావ పురుషోచ్చాది దైవతం అని 2వ శ్లోకంలో దాకా 7 ప్రశ్నలతో ప్రారంభమైంది అధ్యాయం. స్వామి రాసుకున్నది, నేను కూడా రాసుకున్నా. అధ్యాయ చివర బ్రహ్మ అధ్యాత్మ కర్మ అధిభూతం అధిదైవం అధియజ్ఞ బ్రహ్మ స్ఫుటమా నిరుపాధికమా ప్రాణేంద్రియమా చిత్తాదులలో ఆధ్యాత్మికమా లేక ప్రత్యేగాత్మయ ఆధ్యాత్మికమా కర్మ ఏది నిష్కామమా సకామ కర్మన యజ్ఞమా నిత్యదయ నైమిత్తికమా సంచితమా అగామ్య ప్రారబ్ధమా త్రివిధ కర్మల అధిభూత అంటే
పంచభూతములలో ఒక భూతమా, అధిదైవకమా, ధ్యానము, విగ్రహమా, లేక చైతన్యమా, ఆధ్యాత్మిక విద్యయా, భౌతిక విద్యయా, ఆధ్యాత్మికమా, మాట్లాడద్దని చెప్పండి. రాండ్రి ముచ్చట బంద్ చేసి లోపల రండి, వేరే విషయం తర్వాత మాట్లాడు. ఏది నిరాకారమా, యజ్ఞ అది పెట్టమ్మా. అనగా విగ్రహమా? ఈ 7 ప్రశ్నలు భగవానుల గారు రాసుకున్నారు. ప్రయాణ కాళేశ కథం జ్ఞేయోసి నియతాత్మది అని నేను మళ్ళీ వివరించుకోవాలి. రాసిన దాన్ని చదువుకున్నాను. వివరించుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ 7 ప్రశ్నలల్లో కిం తద్ బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏమిటి? కిం అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏంటిది? అది యజ్ఞులు అంటే ఎవరు? కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ, కర్మ అంటే ఏమిటి? కిం కర్మ పురుషోత్తం, అది దైవం కిముచ్యతే, అది దైవం అని దేని చేత చెప్పబడింది. ఇది చాలా లోతైనటువంటి సమాధానం. ఇది భక్తికి అందని, భక్తి కంటే లోపలికి పోయి. ఆధ్యాత్మికం అంటే మనం ఏమనుకుంటున్నాం? భక్తి అనుకుంటున్నామా లేదా? ఆధ్యాత్మికం అంటేనే భక్తి. ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఆది భౌతికం అని త్రివిధ తాపాలు మనకు ఉంటాయి. 3 విధాల తాపాలు అంటే బాధలు అన్నమాట. ఆది దైవికము, ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము అనే 3 ఉంటాయి త్రివిధ తాపాలు. అది ఆది దైవికము అనంటే దైవం చేత ప్రేరేపింపబడినటువంటి నివారింపరానటువంటి కర్మలను ఆది దైవికములు అంటారు. ఎలా అంటే ఇప్పుడు పిడుగు పడింది, ఇది ఎవరు చేశారు? మనం ఏమైనా ప్రయత్నం ఉంది ఇంట్లో? అది మనం నివారించవచ్చా? నివారించరాదు. నివారించరానటువంటి కర్మ ఏది గలదో అది ఆది దైవికం. నివారించరు, మన వల్ల సాధ్యం కాదు. ఆది భౌతికము, ఆది భౌతికం అంటే ఏంటంటే ఇతర జీవుల వల్ల వచ్చే బాధలను ఆది భౌతికం అంటారు. భౌతిక దేహాన్ని దహనం చేశారంటుంటారు. భౌతికం అంటే కనిపించి మళ్ళీ కనిపించకుండా అయ్యే దేహాన్ని భౌతిక దేహం అంటారు. ఆది దైవికము, ఆది భౌతికం. ఇది ఆది భౌతికం అనబడుతుంది. ఇది కనిపించే దేహము, కనిపించే కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా ఆది భౌతికము అని అంటే ఏదైతే కనిపిస్తున్నటువంటి శరీరం ఉందో దీన్ని ఆది భౌతికము అంటారు. దీనికి సొంతగా బాధలు, రోగాలు తప్ప ఇంకేం రావు. శరీరానికి సొంత వచ్చే బాధలు, రోగాలు మాత్రం. నొప్పులు, నొచ్చుడు, మండుడు, పొడుచుడు, గుంజుడు, గివ్వే. ఎన్ని రకాల రోగాలు వచ్చినా ఈనాలి. ఆది భౌతికం. భౌతికం అంటే ఇతర జీవుల వల్ల తేలు, పాము, సీమ, దోమ, నల్లి, పిల్లి, కుక్క, పులి, ఇక ఏవైనా కావచ్చు, ఇతర జీవుల వల్ల వచ్చే బాధలను ఆది భౌతికలు అంటారు. ఇక ఆధ్యాత్మికం అనేది ఈ 3 పదాలు. తాపాలు ఎన్ని విధాలు మనకు ఉన్నాయంటే 3 విధాలు మాత్రమే. ఇవి గుర్తులో ఉంచుకునే అటువంటి శ్లోక బోధలు అన్నమాట. ఇవి గుర్తులో ఉంచుకోదగినటువంటి. ఎందుకంటే భక్తికి సంబంధించింది గుర్తు మర్చిపోయిన తప్పేది, మర్చిపోవచ్చు, మళ్ళీ అనుకోవచ్చు. అమ్మ ఫోన్లు బంద్ చేయండి. ఇది మర్చిపోతే మళ్ళీ దొరకదు. ఇది మర్చిపోతే మళ్ళీ దొరకదు. ఇది మనము శ్రోతలకు మాత్రమే విని 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 ఇమిడించుకొని దాన్ని అర్థం చేసుకోవాల్సిన శక్తి కూడా ఊకే వింటేనే అర్థమవుతుంది. ఇవి ఇప్పుడు నేను చెప్పిన రేపు అడిగితే చెప్పద్దు ఎవరికన్నా? చెప్పరాదు. ఎందుకంటే ఎన్నోసార్లు వింటే కానీ చెప్పాలి.
మరి ఇవే ఎందుకు స్టేజ్ల మీద చెప్పరు అని అంటే పట్టుకో. ఇది ఎందరు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాత్రం పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ కొంతమంది కొరకు పట్టుకునే విషయం చెబితే పట్టి వాళ్ళందరికీ మోయం చెప్పుకుని అర్థమవుతారే అనుకుంటారు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటువంటి మాటలే చెప్తాం. అందువల్ల ఇవి ఇక్కడ మనము ప్రత్యేకంగా దీని కొరకే సత్సంగం పెట్టుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏదైతుందో ఆధ్యాత్మికం అంటే ఒక భక్తే కాదన్నమాట, మానసికం, మనసుకు సంబంధించినటువంటిది ఆధ్యాత్మికం. మనిషికి రోగాలు కూడా సంతగా రావు. ఎక్కువ శాతం ప్రారబ్ధ కర్మతో వచ్చేవి మాత్రమే సంతగా వస్తాయి. కానీ మానసికంగా రోగాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మనసుకు సంబంధించినటువంటి దాన్ని ఆధ్యాత్మికము అంటాడు. ఎందరూ ఎన్ని చెప్పినా నిర్ణయించేది తానే. ఎవరిని అడగాలి విషయం? అందరిని అడిగినాక సబ్కా సున్నా దిల్సే కర్ణ. అందరు చెప్పినట్టు విను, నీకు నచ్చినట్టు చెయ్యి. నిజంగానే నీకు నచ్చినట్టు చేస్తావు. అందరు చెప్పినట్టు వింటావు, మళ్ళీ నీకు నచ్చినట్టే చేస్తుంటావు. ఆ విధంగా స్వామికి వచ్చినటువంటి సందేహాలు అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం. మరి అధిభూతం అంటే ఏంటిది, అధిదైవం అంటే ఏంటిది, అధియజ్ఞుడు అంటే ఎవరు అని ప్రశ్నించుకుంటుండు తనకు తని. మరి ప్రాణేంద్రియమా? మనకు ప్రాణాలు ఎన్ని ఉన్నాయి? 5 పంచ ప్రాణాలు. అబ్బా ముచ్చడి వినవడంగా నేను పంచ ప్రాణాలు పోయినాయి అని అంటాం. ఆ పంచ ప్రాణాల గురించి తెలియదు, కానీ పోయినాయి అని అంటాం. అది ఉంటాయి కాబట్టి పోయినాయి అని అంటాం. పంచ ప్రాణాలు ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, ఇవి 5 ప్రాణాలు మనకున్నాయి. 5 ప్రాణాలు ఉన్నాయి, కానీ 4 ప్రాణాలు శరీరములో నుంచి జీవుడు వెళ్ళిపోయినప్పుడు పోతాయి. ఇంకొక ప్రాణము పోదు. అది శరీరం కాల్చేంత వరకు ఉంటుంది. దేహాన్ని కాల్చేంత వరకు ఉంటుంది. కాబట్టి ఇంకెప్పుడు కానీయండ్రి లేట్ అవుతుంది, పొద్దుపోతుంది, ఇంకెప్పుడు అంటుంటారు అన్నమాట. మరి అది ఎట్లుంటుంది అని అంటే, మరి అది మనకి ఎట్లా తెలుస్తుంది ఉన్నట్టు, ఇంకో ప్రాణం ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, మనము శ్వాసను లోపలికి పీల్చుకొని మళ్ళీ వదిలేసేది లేదు. మనం పీల్చుకుంటాము, వదిలేసేది లేదు. అంటే ఇది వస్తుంది అన్నట్టు, మనం పీల్చుకోకుండా వస్తుంది. ప్రాణం అనేది నీ లోపలనే లేదు. ప్రాణవాయువు రావాలి, అందుకే వెంటిలేటర్లు పెట్టాలి. ప్రాణవాయువు రావాలి లోపలికి. ఆ ప్రాణవాయువు ఆకాశంలో అంతటా కూడా ఉంది. ఆ ప్రాణవాయువు నీలో ప్రవేశించింది, బయటకు తోలేవాడు లోపల లేడు. కాబట్టి స్వచ్ఛుడే కానీ వెళ్ళరాది. గాలి స్వచ్ఛనా కొద్ది ఏమవుతుంది అంటే ఉబ్బుతా ఉంటుంది శరీరం, ఉబ్బుతా ఉంటుంది. ప్రాణం లేని శరీరం కూడా ఉబ్బుతా ఉంటుంది. ఉబ్బుడుగానే ఉంటుంది. ఇంకేమవుతుంది ఉబ్బి అంటే పలుగుతుంది. పలిగేదాకా కూడా గాలి వస్తుంది. పలిగినాక అది అందులోకి వెళ్ళిపోతుంది. అది మన శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయినాక కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రాణం. అంటే మరి అది ఏంటిది అంటుండు మన స్వామి అంటుండు అన్నమాట. అది ఏంటిది? భగవద్గీతలో 8వ అధ్యాయం మొదటి శ్లోకంలో చెప్పినటువంటి దాంట్లోది. మరి ప్రాణమా? మరి ప్రాణేంద్రియమా? చిత్తాదులలో ఆధ్యాత్మికమా? అంటే మన మన లోపల 4 ఉన్నాయి. ఏంటి? అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి 4 ఉంటాయి. బుద్ధి ఏం చేస్తుందంటే నిర్ణయిస్తుంది. మనసు ఏం చేస్తుందంటే మరలబడుతుంది. మనస్సు బుద్ధి మీనికే ఎగదొబ్బి మరలబడుతుంటుంది. ఎందుకంటే నేను అనుకున్నట్టు జరగంది ఇక్కడ, నేను ఎందుకు ఊరుకుంటా, నువ్వెందుకు ఊరుకుంటా అని మనం లేపుతా అన్నమాట. ఆవేశాన్ని తెచ్చేది మనసే, ఆనందాన్ని ఇచ్చేది మనసే. 2 పనులు దానికి చేసే శక్తి ఉంది. అందుకు మరి ఇంద్రియమా, లేకపోతే నిష్కామ సకామ కర్మ యజ్ఞమా, నిత్య నైమిత్తికమా? నిత్య నైమిత్తికము అంటే కొన్ని పర్యాయ పదాలు గ్రంథాలలో తెలుగులో కూడా మనకు అర్థం కావు. చదివినట్టే ఉంటుంది కానీ అర్థం కావు.
ఇక కర్మలు 3 విధాలు. కర్మలు కూడా 3 విధాలు. ఏం కర్మ అంటే సంచిత, ఆగామి, ప్రారబ్ధ. ప్రారబ్ధము అనంటే మనము ఇప్పుడు ఈ జన్మకు వచ్చినప్పుడు ప్రారబ్ధం అంటే ముందు సంపాదించుకున్నటువంటి అదేదో హతాపుణ్య పన్నేన పురితేకాయన వస్తాయ పారం దుఃఖో దదేర్గంతుం తరయాన్న వైవిధ్యతే అనేది పూర్వజన్మంలో చేసిన పుణ్యం అనే ధనం చేత శరీరం అనే నావ కొనబడింది. ఆ పుణ్యం అనే ధనాన్ని ఇచ్చి శరీరం అనే నావను కొనుక్కున్నాం. ఈ నావ రంధ్రాలు పడి చెడిపోవక పూర్వమే ఈ నావలో ఏదైతే ఉందో ఆ పరత్పరమైనటువంటి పరమత్వ స్వరూపాన్ని తెలుసుకో. అందువల్ల ప్రారబ్ధ, ఆగామి, సంచిత అనే 3 కర్మలు ఉన్నాయి. పూర్వజన్మంలో చేసినటువంటి దాన్ని ఇప్పుడు పుణ్యమే బాధలు అనుభవిస్తే పాపం చేయొచ్చు, భోగాలు అనుభవిస్తే పుణ్యం చేయొచ్చు. పూర్వజన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. తర్వాత సంచిత అంటే చాలా కాలం క్రితం అనమాట. సంచిత అంటే చాలా కాలం క్రితం చేసినటువంటిది ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు తరిగిపోతుంది, ఇప్పుడు తరిగిపోతుంది. తరిగిపోతే మళ్ళా జమ చేసుకుంటే సంచితము, ప్రారబ్ధం ఇప్పుడు అనుభవిస్తున్నాం. సంచుల కొద్ది ఉన్నటువంటి సంచితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. తర్వాత రేపటి కొరకు చేసుకుంటున్నాం. దాన్ని చేసుకున్న దాన్ని బట్టి దాన్ని ఆగామి అనుభవించేదేమో ప్రారబ్ధం, స్టాక్ ఉన్నదేమో సంచితం, రానున్నదేమో ఆగామి. ఈ విధంగా కర్మల గురించి కూడా ఇక్కడ చెప్తేనే నేను చెప్తున్నాను. స్వామి రాసుకున్నాడు కాబట్టి త్రివిధ కర్మగా. మరి ఏంటిది కింతద్బ్రహ్మ కిమాద్యం అంటే అధ్యాత్మం అంటే ఏంటిదని చెబుతున్నాడు స్వామి. అధిభూతం కంటే పంచభూతములలో ఒక భూతమా? పంచభూతాలు అంటే మన అందరికీ సాధారణంగా తెలిసి ఉంటాయి కొంతవరకు, కొంతమంది తెలవకపోవచ్చు. పంచభూతాలు అంటే గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవన్నీ పంచభూతాలు అన్నమాట. పంచభూతాలు బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? లోపల కూడా ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. మరి ఆకాశం అంటే ఆకాశం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశం అంటే తెలియని వాళ్ళు, ఆధ్యాత్మికం తెలిసిన, భక్తి తెలిసిన ఆకాశం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేంది ఆకాశం? ఆకాశం అంటే గది అంటారు కానీ కాదు. ఆకాశం అంటే మొగులు అని అర్థం కాదు, మన భాషలో మొగులు అని అర్థం. ఆకాశం అంటే అది కాదు. మరి ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. మరి అవకాశాన్ని ఇచ్చేదంటే ఇక్కడ కూర్చోవడానికి నీకు అవకాశాన్ని ఇచ్చేది. ఇంట్లో ఏ సామాను లేదు, తలుపులు వేయబడి ఉన్నది. ఇంట్లో ఏమున్నదంటే ఏం లేదు అని చెప్తాం. ఏది లేని స్థలం ఏదైతే కలదో అది ఆకాశం. చుట్టూ ఏది లేని స్థలము ఏది గలదో ఇది ఆకాశం. ఆకాశము నీలో నోరు మూసుకున్నావు, నోట్లో కూడా ఆకాశం ఉంది. కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది కదా, అందులో కూడా ఆకాశం ఉంది. ఇటు చేతులు మూసుకున్నావు, ఇందులో కూడా ఆకాశం ఉంది. మనకు అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం. అదేవిధంగా మరి పంచభూతాల అంటే కొద్దిగా చెప్తున్నా. ఇది చెప్తే ఇది ఈ టైంలో ఒకటి ఎన్నడోడు వాళ్ళ కొద్దిగా షాంపిల్ చూపిస్తున్నా. ఇది మళ్ళీ తెలుసుకోవాలి అనిపించాలని. నైమిత్తికమా, ప్రతినిత్యం చేసేదాన్ని నైమిత్తికం అంటారు. సంచిత ఆగామియా, పంచభూతములలో ఒక భూతమా, అది దైవమనగా ధ్యానమా లేక విగ్రహమా లేక చైతన్యమా? విగ్రహం అంటే కదలని, చైతన్యం అంటే కదలి. చైతన్యం ఉంటేనే కదులుతాం మనము, లేకుంటే విగ్రహం అయితే కదలకుంటే. ఆధ్యాత్మిక విద్యన ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం ఇవన్నీ వచ్చినాయి కదా. అంటే అట్లా షార్ట్కట్లో చెప్పేసిన కానీ వాళ్ళు దాన్ని సాధించినటువంటి వాళ్ళు గంటలు కొన్ని శిష్యులకు చాలా రోజులు చెప్తారు. సంవత్సరానికి ఒక్క భూతాన్ని గురించి చెప్తారు.
సంవత్సరానికి ఒక భూతాన్ని గురించి. పంచభూతాలు ఆత్మ అంటే ఏదని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ఆత్మను గురించి నువ్వు ఈ సాధన చెయ్యి నీకు తెలుస్తా అని చెప్తే అనుభవంకు రాదు, కాబట్టి మళ్ళీ అవుతాడు. ఇది కాదు కదా. పంచభూతములు అంటే ఏంటిది? గాలే, ఆ గాలే 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 అని నువ్వు సంవత్సరం సాధించు. అయింది. గాలే అంటే ఏమన్నా తృప్తి కాదు. ఇక ఆత్మ అనే అనుభవం రాదు, మళ్ళా అవుతుంది. మళ్ళీ పంచభూతములు 5 సంవత్సరాలకు 5 ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం సాధించిన తర్వాత మళ్ళీ అడుగుతూనే ఉంటాడు, మళ్ళీ అడుగుతూనే ఉంటాడు, మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. జయు అజయు అని చెప్పి ఆత్మశక్తిని పొందడానికి, ఆత్మశక్తిని అనుభవించడానికి, ఆత్మశక్తిని గురించి అనుభవములు లేకపోతే ఆయనకు తృప్తి అనేది జీవితం అంతా ఉండదు. ఆత్మశక్తి అనుభవంకి వచ్చినప్పుడే ఆనందంగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు ఆత్మస్థితిలో ఉన్నావని అర్థం. ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నావో అప్పుడు నీవు అజ్ఞానములో ఉన్నావని అర్థం. అజ్ఞానము గుర్తు, దుఃఖానికి అజ్ఞానమే గుర్తు. మరి ఆపద వచ్చినప్పుడు ఏడద్దా? ఏడాల. ఆపద వచ్చినప్పుడు ఏడద్దానంటే నొచ్చిందని ఎడుతుంది. మరి తక్కువ నొప్పి దుఃఖం అట్లా ఆపుకోలేక, ఆపుకునే శక్తి సరిపోక ఏడుస్తాం. ఆ విధంగా స్వామి అడిగినటువంటి మనకు ఇవాళ బెదిరించేవాళ్ళు అదిరించేవాళ్ళు టైం అయిందని వాళ్ళు లేరన్నమాట. ఎందుకంటే మర్చిపోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఛార్జరీ అన్నమాట. ఛార్జర్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం శరీరం దీంట్లో చెవులలో. కోపము అనేది ఈ చిత్త, ఈ 4 చెప్పిన అంతఃకరణల చిత్తం అనేది ఏదైతే ఉందో అది మొత్తము రికార్డ్ చేసుకుంటుంది అన్నమాట. మనం పుట్టి నుంచి చచ్చేంత వరకు ఏమి నడిచినాము ఎవరికి తెలవకుండా దానికైతే తెలుస్తుంది, చిత్తానికి మాత్రం తెలుస్తుంది. చిత్రగుప్తుడు ఎవడో ఒక ఆడవ ఇంట్లో ఉన్న చిత్తమే మొత్తం రికార్డ్ అంతా చేసి పెట్టి ఆ రీల్ను మళ్ళీ తిరిగి వేస్తే మళ్ళీ జన్మ వచ్చినప్పుడు తిరిగి వేసినప్పుడు అంతగా నడుచుకో. ఇది నీరు. ఆ విధంగా మరి నిరాకారం, నిరాకారం అంటే కూడా అర్థం కాదు కొంతమందికి, అందరికి కాదు, కొంతమంది తెలియదు. నిరాకారం, ఆకారం అంటేనే కనిపించేది, నిరాకారం అంటే కనిపించేది, దాన్ని నిరాకారం అంటుంటారు. అయితే ఇది ఒక సమస్య ఉంది. నిరాకారం, నిరాకారం అంటే 2 కావు. అందులో రాసి ఉన్నది ఏముంటుందంటే నిరాకారం అని ఉంటుంది. నిరాకారం అంటే పూర్తి నిరాకారంగా, నిరంకారం, నిరంకారి బాబా. నిరంకారి అంటే దాంట్లో పదములే, మొదటి పదములే కరెక్ట్ లేదు. అయితే నిరహంకారం అను, లేకపోతే నిరాకారం. నిరాకారం అంటేనే ఆకారం లేనివాడు, నిరహంకారం అంటేనే అహంకారం లేనివాడు. మరి ఏది అది యజ్ఞం అనగా ఏది? నిరాకారమా? యజ్ఞ అనగా విగ్రహమా? అది కాదు. 7 ప్రశ్నలు మన భగవానుల వారు రాసుకున్నారు. ప్రయాణ కాలేశకతం. ఇందులో 5వ శ్లోకం, మొదటి శ్లోకం అది, 5వ శ్లోకం ఇది. అంతకాలేశ మామేవ స్మరణముక్త. భగవానుడు గురువు అన్నీ అడిగితేనే చెప్పాడు, అడగకుండా కూడా చెప్తాడు. అడగకుండా ఎప్పుడు చెప్తాడు అంటే వీనికి ఈ సమయంలో ఇది చెప్తేనే అతుక్కుంటుందని గురువు కనిపించినప్పుడు చెప్తాడు. వినాలి. నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు ఇది ఇట్లా అట్లా అని అంటే నడవదు, చెప్పడు. మళ్ళీ టైం దాటితే ఎక్కువ. అందుకు అది వినాలి. అందువల్ల అంతకాలేశ మామేవ అని కూడా తానే చెప్తుండు, భగవానుడు చెప్తుండు, కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ దీడికి వచ్చిన 5వ. అంతకాలేశ మామేవ స్మరణముక్త కలేబరం ఎప్రయాతి త్యజం దేకం సయాతి పరమాగతి. అంటే మనకు కాలాలన్నీ గడిచిపోయినాక లాస్ట్ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఏం కాలం అంటే అంత్యకాలం. అన్ని యాత్రలు అయిపోయిన తర్వాత లాస్ట్ యాత్ర ఒకటి ఉంటుంది, అంతిమ యాత్ర. ఇక దాన్ని మించిన యాత్ర లేదు.
చివరి యాత్రనే అంతిమ యాత్ర, అంత్యకాలం అన్నారు. అంత్యకాలేశ మామేవ అంటే శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో నన్ను ఎవడైతే స్మరిస్తాడో అంతకాలేచ మామేవ అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా నన్ను స్మరించినటువంటి వాడు ముక్తుడు అంటే అన్నిటి నుంచి విడిపడ్డవాడు అవుతాడు. అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేబరం ఎప్రయాతి త్యజందేకం అతి పరమాంగతి అంటే శరీరం వదిలిపెట్టేటప్పుడు ఇంకా చెప్పినంత మనతో అవుతుందా, ఇంకా ఇంకొకడు ఉందా దాని గురించి. కనుబొమ్మల మధ్యనట మనస్సు నిలిపి శరీరాన్ని విడాలంటే సాధ్యమైన పని. తనది తనకే తెలియకుంటుంటది, అది కాదు కానీ నన్ను స్మరిస్తే చాలు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ప్రశ్నకు అంతకంటే ముందే అర్జునుడికి ఏమొచ్చిందంటే సంశయం వచ్చింది. 6వ అధ్యాయంలో 37 శ్లోకం కావచ్చు. సరే శ్లోకం చెప్పు కూడా బాగుంది, చూసుకో ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు 6 అని అదేనా? సరే ఎందుకు మీరు చూసుకోండి అదే సరే 6 కానంటే ఇక్కడ అది 6 అవుతుంది, ఇంకొక బదిలీ చేయాలనుకుంటున్నాను. సరే అందుకే మీరే చూసుకోండి, టైం మీకు కనబడుతుంది. అదే సరే 6 కరెక్ట్ అయ్యేంత వరకు సాగించి తర్వాత అయితే మరణించేటప్పుడు భగవంతుని స్మరించుకుంటా పోతే భగవంతుని పొందుతాడని చెప్తాడు కదా అని చెప్పకముందే అర్జునుడికి అనుమానం వచ్చేసి అడిగాడు. అయతి శ్రద్ధయోపేతో యోగాచరిత మనసర అప్రాప్య యోగ సంస్కృతి కాంగత్యం కృష్ణ గచ్చతి అని అడుగుతున్నాడు. అయ్యా ఎవరైనా ఆధ్యాత్మికములో ప్రవేశించి సాధన చేసి చివరి సమయంలో ఏ కారణం వలన ఒకవేళ పొరపాట్ల జారిపోయినా లేక అందుకోలేకపోయినా ఆయనకు మోక్షము లేదా, ఆయన భగవంతుని పొందడా, మరి ఆయన గురించి ఏమిటి అని అడుగుతున్నాను అన్నట్టు. అడిగితే ఆ తర్వాత శ్లోకం వచ్చేసరి బాగా చెప్తాను ఏంటంటే అటువంటి ఆయనకు పోదు, ఆయన చేసింది ఆయన వెంట ఉంటుంది. ఇప్పుడు అనుకోకుండా రోడ్డు మీద వెళ్తూ ఉంటే దేవుణ్ణి తలుసుకుంటా టక్కన చెడు గుద్దేసి పడిపోతుంది. అంతలోనే వెంటనే ఇక ఆలోచించేంత సమయం లేకుండా ప్రాణం పోయి నిజంగా జరిగిందనమాట. గిల్లా పెద్దమ్మ ఇక్కడ రాజుగారు ఇదే వీళ్ళ పెద్దమ్మ రోడ్డు దాటుతుంది ఆరుపేటలో, వెనకసిరి 11 గంటల 10:30 ఆ సమయంలో వెనకలి బండి వచ్చి గుద్దేసింది. వెంటనే ఇక కోమలకు పోయింది. ఏమంటారు గుర్తుకు రాదు, రాని పరిస్థితుల్లో గతి ఏంది వాళ్ళ గతి అని అర్జునుడికి అప్పుడే అనుమానం వచ్చి అడుగుతుంది. ఇక వాళ్ళ బిడ్డ ఉంటుంది ఇక్కడ పోతారంలో, మా అమ్మ ఉన్నంత కాలం వీళ్ళ కుటుంబాల ఎంతమంది చుట్టాలు ఉన్నారు అంతమందిని కూడా మార్చింది ఆమె భాగ్యత అని. ఆమె మాటలతోని అందరూ నీసు కౌసు మారిండ్రు, భక్తి రూట్లో మారిండ్రు, గురువుకు అందరు శిష్యులయ్యారు. అంత గొప్ప శక్తివంతురాలు ఆనాడు అట్లా అయిపోయింది. ఆమె సంగతి ఏంది, మా అమ్మకు సద్గతి లేదా అని బాధపడుతుంది. అందుకే ఆ శ్లోకంలో అప్పుడే అర్జునుడికి అనుమానం వచ్చి అడిగినప్పుడు అప్పుడే కృష్ణ పరమాత్మ చెప్పింది, శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో విజాయతే. యోగభ్రష్టుడైనటువంటి వాడు రానున్నటువంటి జన్మలో ధనవంతుల ఇంట్ల, గుణవంతుల ఇంట్ల, ఆచారవంతుల ఇంట్ల, అన్నీ ఉన్నటువంటి ఇంట్లో ఏది లేదనుకుంటా ఉంటుంది. మళ్ళీ అన్నీ ఉండగానే ఎక్కడ భక్తి లేదు, పాడలేదు, జ్ఞానం లేదు, అన్న పుడితే ఏం లాభం? మంచి ఆచారం ఉన్నది, తినడానికి లేదు, వాడు బయటకు పోయి పని చేద్దా, పని చేస్తే బయట సోపతులు చెడ్డయి ఉంటాయి కదా, అందువల్ల అది కూడా కాదు. అన్నీ ఉన్నటువంటి ఇంట్లో జన్మిస్తాడు, పుట్టుక నుంచే సాధనను ప్రారంభిస్తాడు. ఎలా? శంకరాచార్యుల వలె. శంకరాచార్యులు 8 సంవత్సరాల వయసుకే ఎన్ని గ్రంథాలు రాశాడో, 4 వేదాలను పూర్తి చేశాడు. ఏకసంతకి ఒకసారి చెప్తే వింటాడు. ఆ విధంగా
ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆ ప్రయాణ కాలంలో అంతకంటే ముందే ఎవరికైతే ఏ నామం గుర్తుకొస్తుందో ప్రమాద సమయంలో కూడా అదే గుర్తుకొస్తుంది. ప్రమాద సమయంలో కూడా అదే గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చినప్పుడు సరిపోదు, అప్పుడే గుర్తుకొచ్చినంతకంట ఎంత వేస్తే గుర్తుకు రావాలా, ఎంత వేస్తే గుర్తుకు రావాలా. తలిసి 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 నాలికే అరగాల, నాలికే అరగాల. వల్లించి వలించి వలించి వల్లించి వల్లించి మనసు అలిసిపోవాలి. ఇంటి కొరకైతే, కుటుంబం కొరకైతే, ఒక్క కుటుంబం కొరకే బతుకుతున్నావు నువ్వు, ఒక్క కుటుంబం కొరకే. ఒక్క గురువుకేమో ఎన్ని పిల్లలు, ఏం కథ, ఎంతమంది, ఎన్ని కుటుంబాలు గురువుకు. నీకు ఒక్కటే కుటుంబము, నీ పిల్లలు, నీ కుటుంబం కొరకే. దాన్ని పోషించడానికి నానా తంటాలు, ఎన్నో కష్టాలు పడ్డా కానీ మళ్ళా ఒక్కొక్క అందుతే ఒక్కొక్క అందుతుంది. ఇది అయిపోయినట్టే, ఇక గడ్డెక్కినట్టే, ఇక అయిపోయినట్టే అని సంతోషపడే సమయానికి దానికంటే ముందే తయ్యా నేను ఇక భయపడకు, నేను మళ్ళీ వచ్చిన తయారు ఉంటుంది కర్మ. అందు కాబట్టి నాయన ఉండు. నావలో నీళ్లు ఉండద్దు, నీటిలో నావ ఉండదు. కానీ నీటిలో నావ ఉంటే కడకు తెరుచుతుంది, నావలో నీళ్ళుంటే ముంచేస్తుంది. సంసారంలో ఉండు కానీ ఎట్లుండాలా, సంసారంలో ఎట్లుండాలా. మంటిలో తిరిగే కుమ్మరి పురుగుకు కంటది మన్నెక్కడిదన్నా, రెంటి సందు నాకుంటే నాగడే అంటకపాయను చూడన. మంటిలో తిరిగే కుమ్మరి పురుగు మన్నె అంటది. అట్లనే సంసారంలో నువ్వుండి సంసారాన్ని నీలో పెట్టుకో. నేను సాధిస్తా అనటానికి నీవెవరు? అందువల్ల ఇప్పటి నుంచి, తెలిసినప్పటి నుంచి వీళ్ళంతా నా చుట్టూన్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళందరూ నాకు వేరేని, వాళ్ళు వేరేని. వాళ్ళు నేను ఒకసారి రాలేదు, ఒక్కసారి వచ్చిన వాళ్ళు కూడా ఒక్క రాత్రి ఉంటుంది. అయింది ఒక కడుపుల ఒక్కటేసారి నిమిషాల తేడాతోనే జన్మించినటువంటి వాళ్ళకు ఒక్క అదృష్టాలు ఉంటాయా? ఉండయి. అందువల్ల దేవుడిచ్చినటువంటి వరాలు ఇవ్వండి, చుట్టూ ఉన్నటువంటి అన్నీ దేవుడిచ్చినటువంటి వరాలు. నీవు జీవించి ఉన్నంత కాలము నీకు ఒక ఉద్యోగం ఇస్తున్నా. ఆ ఉద్యోగాన్ని సంపూర్ణంగా ఏమి అనుందో అలా చేసి మరి నువ్వు నా దగ్గరికి రా అని నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. భార్య సేవ చేయు, పిల్లల సేవ చేయు, కుటుంబుల సేవ చేయు, ఇవన్నీ చేసేందుకు నీకు మూల్యము సరిపోయేంత నేను ఇస్తా, శేషుడేమో నువ్వు చేయి. ఇది నీ సాధన. అందుకు వీళ్ళంతా దేవుడిచ్చినటువంటి ఈ కుటుంబం, దేవుడిచ్చినటువంటి ఈ శరీరము, దేవుడిచ్చినటువంటి మనస్సు, దీనివల్ల మనసేమో నీకు, నా శరీరానికి సంబంధించిన సేవలన్నీ వీళ్ళకు. ఇది కూడా నీ సేవనే. ఆత్మత్వం గిరిజామతి అనేది ఒక శ్లోకం ఉంది. అందులో అంతా నేను తిరిగేదంతా నీ చుట్టే, దేవుడికి చెప్తున్నా, నేను తిరిగేదంతా నీ చుట్టే, నేను మాట్లాడే మాటలన్నీ నీ స్తోత్రాలే, నేను చేసే పనులన్నీ నీ అర్చనలే, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా కృష్ణ పరమాత్మ మనకు ఇది ముందు పెట్టి, ఏమీ కాదు ఎట్లా పోయినా పర్వాలేదు. ఏమనుకుంటాడంటే ఇక్కడ ఈయన గీళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి వీళ్ళు ఒక్కింటోళ్ళు అయితే ఇక నేను ఎట్లా పోయినా సరే, ఎట్లా పోయినా సరే అంటే మళ్ళా అయినాక మళ్ళీ అంతతో ఊరుకుంటాడా? పెళ్ళి అయిందని ఏం సంబరం ఉంది, సంతానం లేదు, ఏం చేయాలని మళ్ళీ అట్లా ఎడుతాడు. ఇవన్నీ ఏడుపులు ఉంటాయి కదా. అందుకొరకు ఆ ఏడుపులు లేకుండా నన్నే పట్టుకొని ఏడుంటే అంటున్నాడు పరమాత్మ. నన్ను పట్టుకొని అన్నిటి నన్నే పట్టుకొని ఏడుంది, అన్ని నావే దొబ్బుండ్రి ఓళ్ళు చేసిన అన్నీ అనుడు. ఇక నేను అలకకుండా కాదు అని ఇంట్లో అనుకుంటాం. ఆయన అన్నాడు అట్లా,
దేవుడా నువ్వు ఎన్ని దొబ్బినా ఎన్ని కొట్టినా ఆ విధంగా 6 గంటలైంది, టైం అయింది. ముగిందా మంచిగా ముగించారు. హరి ఓం సద్గురు సత్య భగవాన్